వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. మనము మన చుట్టూ ఉన్న జనాలను చూసినప్పుడు, ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు కూడా మనకి చాలా విచిత్రం వేస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఎలాంటి వాళ్ళు అంటే కొంచెం డబ్బులు రాగానే అంటే వాళ్ళ లైఫ్‌లో ఒక మెట్టు ఎదిగారనుకోండి, ఇక వాళ్ళ బిల్డప్ ఉంటది చూడండి. వాళ్ళకి బంధుత్వాలు కనపడవు, ఫ్రెండ్‌షిప్ కనపడదు. ఎవరైతే వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకొని ఈ స్థాయికి రావటంలో ఎంతో కొంత దోహదపడి ఉంటారో, అలాంటి వాళ్ళు గుర్తుకు రారు. ఎవరు కూడా గుర్తుకు రారు. వాళ్ళకల్లా ఎలా ఉంటదంటే, మా లెవెల్ వేరు. మేము ఏంటి? అసలు మా పరిస్థితి ఏంటి? మేము వాళ్ళని కేర్ చేసేదేంటి? వాళ్ళే మమ్మల్ని గుర్తు చేసుకోవాలి కానీ, మేము అలాంటి వాళ్ళని గుర్తు చేసుకునేదేంటి? అని చెప్పేసి, ఆ రకంగా ఇమ్మీడియేట్‌గా వాళ్ళ అన్ని పద్ధతి కానివ్వండి, మాట తీరు కానివ్వండి, వాళ్ళు బిహేవ్ చేసే విధానం కానివ్వండి, అన్నీ కూడా మారిపోతాయి. అప్పుడు మనకనిపిస్తది ఏంటి? డబ్బులు కొంచెం రాంగాల్నే ఇంతలాగా కళ్ళు నెత్తి మీదకెళ్తాయా ఎవరికైనా? నిన్న మొన్నటి దాకా వాళ్ళెలా ఉన్నారు? నిన్న మొన్నటి దాకా వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఈ స్థాయికి రాగానే వాళ్ళు మరీ బీభత్సమైన స్థాయిలో ఏం లేరు. అదివరకటికంటే కొంచెం స్థాయి పెరిగింది. ఆ స్థాయి పెరిగిన దానికే కళ్ళు, మిన్ను ఆనకుండా ఇంతలాగా బిహేవ్ చేస్తారా? అని చెప్పేసి మనకనిపిస్తూ ఉంటది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పటానికి ఆ దేవుడనేవాడు ఒకడుంటాడనమాట. అతను చటుక్కని ఎప్పుడైతే మరలా ఆ స్టేజ్ నుంచి ఏదో ఒక టైంలో కింద పడేస్తాడో, మరలా వాళ్ళు భూమి మీద నడవడం మొదలుపెడతారనమాట. అప్పటిదాకా ఆకాశంలోనే నడుస్తూ ఉంటారు. మాకేంటి చుక్కల్లో చంద్రుడిని తీసుకురాగలుగుతాం, చుక్కల్ని తీసుకురాగలుగుతాం, అసలు ఏదైనా మేము తేయగలుగుతాం అన్నంత బిల్డప్ ఇస్తారనమాట. అప్పుడు మనకనిపిస్తూ ఉంటది. అరే! వీళ్ళు ఎక్కడి నుంచొచ్చారు? వీళ్ళ పునాదులు ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ కూడా మర్చిపోయి అసలు మేమే ఈ ప్రపంచంలో గొప్ప. మమ్మల్ని తాకేవాళ్ళే లేరు అన్నట్టుగా ఇంత వింతగా, ఇంత విచిత్రంగా ఈ రకంగా ఎలా బిహేవ్ చేయగలుగుతారు మనుషులు? నిన్న మొన్నటిదాకా ఒక రకంగా డబ్బులు 4 రాళ్ళు చేతిలోకి రాగానే ఇంత విచిత్రంగా బిహేవ్ చేస్తారా? అని కొంత వాళ్ళని చూసినప్పుడు మనకి జిగుప్సాపరంగా అనిపిస్తదనమాట. అరే! ఏంట్రా బాబు వీళ్ళు అన్నట్టుగా అనిపిస్తదనమాట. కాకపోతే ఇదంతా ఏంటి అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనము వాళ్ళ గురించి 10 మాటలు అనుకోవాల్సిన పని లేదనమాట. కాలమే వాళ్ళకి సమాధానం చెప్తది. ఆ దేవుడే వాళ్ళకి సమాధానం చెప్తాడనమాట. ఎందుకు అంటే వాళ్ళు ఎదిగితే తప్పేంటి? దేవుడు దానికి సమాధానం ఎందుకు చెప్పాలి అనంటే అలా ఏం కాదు. అంటే మన ఎక్కడి నుంచొచ్చాము? మన పునాదులేంటి? మనం ఈ స్థితికి రావడానికి కారణభూతులైన వాళ్ళెవరున్నారు? అలాంటి వాళ్ళని మర్చిపోకూడదనమాట. ఎప్పుడైతే అలాంటి వాళ్ళని కూడా మర్చిపోయి బిహేవ్ చేస్తూ ఉంటారో, అప్పుడు నీ స్థాయి ఇది. నువ్వు ఇది అని చెప్పేసి మళ్ళొకసారి మనకి గుర్తు చేసేలాగా చేసేది కాలము, ఆ దేవుడే అనమాట. అది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి అనవసరంగా అలాంటి వాళ్ళని చూసినప్పుడు మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి. వెయిట్ చేయండి అంతే. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.